దేశ చరిత్రలో మన హైదరాబాద్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దేశ ఎకనామీలో కూడా మన హైదరాబాద్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఈ రోజు హైదరాబాద్ ఈ లెవెల్లో ఉండడానికి రియల్ ఎస్టేట్ కూడా ఒక కారణమనే చెప్పవచ్చు. 2007 వరకు హైదరాబాద్ గ్రోత్ లో రియల్ ఎస్టేట్ సెక్టార్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. దేశవ్యాప్తంగా గొప్ప గుర్తింపు కూడా తెచ్చుకుంది. కానీ 2008 లో వైఎస్ఆర్ గారు చనిపోతారు. ఇక ఈ ఇయర్ లోనే గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తాయి. వైఎస్ఆర్ చనిపోయాక తెలంగాణ ఉద్యమం మరింత ఉధృతం అవుతుంది. ఇక తెలంగాణ వస్తే ఆంధ్ర వాళ్ళు వెళ్లిపోతారు కాబట్టి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పని అయిపోతుంది, కొనేవారు ఉండరు అని ఎంతో మంది రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ ప్రచారం చేశారు. ఒకవైపు వైఎస్ఆర్ మరణం, మరోవైపు గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ అండ్ తెలంగాణ మూవ్మెంట్ ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ తిరిగి పుంజుకోవడం కష్టమే, హైదరాబాద్ పని అయిపోయింది అని అందరూ ఫిక్స్ అయిపోతారు. కానీ సీన్ కట్ చేస్తే ఈ రోజు ఇది హైదరాబాదా లేక న్యూయార్క్ అనే రేంజ్ లో డెవలప్ అయ్యింది. 2013 నుండి 2016 వరకు ఈ నగర రియల్ ఎస్టేట్ రంగం ఎలా డెవలప్ అయ్యింది, ఎవ్రీ ఇయర్ అసలు ఏమవుతూ వచ్చింది, రేట్స్ ఎలా ఫ్లక్చువేట్ అయ్యాయి, ఏ ఏరియాస్ డెవలప్ అయ్యాయి, ఏ ఏరియాస్ నష్టపోయాయి, ఇలా పూర్తి అనాలిసిస్ తో క్లియర్ కట్ గా అన్ని విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇయర్ 2013 తెలంగాణ మూవ్మెంట్ జరుగుతున్న రోజులవి. ఎంతో మంది ఎక్స్పర్ట్స్ హైదరాబాద్ లో భూముల రేట్స్ పడిపోతాయి, ఇన్వెస్ట్ చేసేవారు తీవ్రంగా నష్టపోతారు అని చెప్తారు. దీనివల్ల చాలా మంది ఒక అభద్రతా భావానికి గురవుతారు. అప్పటికే ఇన్వెస్ట్ చేసిన ఎంతో మంది ఇన్వెస్టర్స్ పానిక్ కి గురయ్యి చాలా తక్కువ ధరలకే వారి ప్రాపర్టీస్ ని అమ్ముకొని వెళ్లిపోతారు. 2014 జూన్ 2న హైదరాబాద్ క్యాపిటల్ గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది. తెలంగాణ ఏర్పడ్డాక కూడా హైదరాబాద్ లో మైగ్రేషన్స్ జరిగాయి. 2014 కంటే ముందు వరకు ఆంధ్ర ప్రజలు ఎక్కువగా హైదరాబాద్ కి వలస వచ్చేవారు. కానీ తెలంగాణ వచ్చాక తెలంగాణలో ఉన్న డిఫరెంట్ డిస్ట్రిక్ట్ ప్రజలు హైదరాబాద్ కి ఎక్కువగా వలస వచ్చారు. హైదరాబాద్ అనేది తెలంగాణలోనే బిగ్గెస్ట్ సిటీ. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కి కూడా కొదవ అనేదే ఉండదు. దీంతో పాటు సిటీలో సేఫ్టీ కూడా ఉంటుంది. దీనివల్ల 2014 తర్వాత ఆంధ్ర ప్రజలతో పోల్చుకుంటే తెలంగాణ ప్రజలు హైదరాబాద్ కి ఎక్కువగా వలసలు వచ్చారు. ఈ వలసలను కూడా మనం గమనించినట్టయితే వికారాబాద్, పరిగి, చేవెల నుండి వచ్చిన ప్రజలు ఎక్కువగా కాళీమందిర్, బండ్లగూడ, లంగరావు సరౌండింగ్స్ లోకి వచ్చారు. కరీంనగర్ నుండి వచ్చేవారు మేడ్చల్, షామీర్పేట్, కొంపల్లి సరౌండింగ్స్ లో సెటిల్ అయ్యారు. వరంగల్, జనగం నుండి వచ్చేవారు ఉప్పల్ సరౌండింగ్స్ లోకి వచ్చారు. ఇలా ఏ హైవే వారు ఆ హైవేస్ కి కనెక్ట్ అయ్యే ఏరియా సరౌండింగ్స్ లోకి వలసలు వచ్చారు. ఇలా వలసలు వచ్చిన వారిలో 90% వరకు అందరూ మిడిల్ క్లాస్ పీపుల్సే ఉన్నారు. ఈ టైంలో సిటీ అవుట్స్కట్ లో ఉన్న ఏరియాస్ లో ఇళ్ల అమ్మకాలు చాలా బాగా జరిగాయి. చాలా మంది చిన్నపాటి బిల్డర్స్ ఇల్లు కట్టి మిడిల్ క్లాస్ పీపుల్స్ కొనే విధంగా రేట్స్ పెట్టి అమ్మేవారు. చాలా మంది జాబ్స్ కోసం వచ్చిన వారు జాబ్స్ చేసుకుంటూ సెటిల్ అయి ఉన్నారు. సిటీకి అవుట్స్కట్ లో వాళ్ళు కొనే రేంజ్ లోనే ఇల్లు రావడంతో హౌసెస్ ని పర్చేస్ చేయడం మొదలు పెట్టారు. చాలా మంది డెవలపర్స్ హౌసింగ్ ప్రాపర్టీస్ పైన దృష్టి పెట్టడంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మళ్ళీ పుంజుకుంటుంది. ఇక 2015 ఇయర్ లో ఐటీ సెక్టర్ మళ్ళీ ఎక్స్పాండ్ అవుతుంది. ఈ ఇయర్ లో ఐటీ యాప్స్ సరౌండింగ్స్ లో ఉన్న భూములకు 15 నుండి 20% వరకు ధరలు పెరిగాయి. ఫార్మా కంపెనీస్ కూడా వాటి సప్లై చైన్స్ ని పెంచుకున్నాయి. హౌసింగ్ ప్రాపర్టీస్ తో రియల్ ఎస్టేట్ సాఫీగా సాగిపోతుంది అన్న టైంలోనే అందరి గుండెల్లో భూకంపం వచ్చే ఒక సంఘటన జరుగుతుంది. అదే డిమానిటైజేషన్. 8 नवंबर 2016 500 रुपए और 1000 रुपए की करेंसी नोट लीगल टेंडर नहीं रहेंगे. 2016 నవంబర్ లో ఇండియన్ గవర్నమెంట్ 5000 and 1000 రూపీస్ నోట్స్ ని బ్యాన్ చేస్తుంది. ఇక ఈ డిమానిటైజేషన్ టైంలో కూడా చాలా మంది ఎక్స్పర్ట్స్ హైదరాబాద్ పని అయిపోయింది, ఇక రియల్ ఎస్టేట్ మళ్ళీ పుంజుకోవడం కష్టమే, కొన్నవారు తీవ్రంగా నష్టపోతారు అని ప్రచారం చేస్తారు. కానీ ఇలాంటి క్లిష్ట పరిస్థితులను కూడా ఎదుర్కొని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మళ్ళీ ఎలా డెవలప్ అయ్యింది, చాలా మంది ఇన్వెస్టర్స్ హైదరాబాద్ ని ట్రస్ట్ చేసి ఎందుకంతలా ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారో లాంటి విషయాలను మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇక ముందు ముందు కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పైన పూర్తి అనాలిసిస్ తో వీడియోస్ ఈ ఛానల్లో రాబోతున్నాయి. మీ సపోర్ట్ గా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. మరో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.